యోహాను గ్రంథము మొదటి అధ్యాయం 13వ వచనం చదువుదాము. పేజీ నంబరు 763. పేజీ నంబరు 763. చక్కన తీసేసేవాళ్ళ మాట. యోహాను ఎక్కడ ఉంటుందో, అబ్బక్కకి ఎక్కడ ఉంటుందో, నహోము ఎక్కడ ఉంటుందో, మీక ఎక్కడ ఉంటుందో అన్నీ మనకి దేవుని బిడ్డలు కాదు, ఎదిగిన విశ్వాసాలకి అన్నీ మనం తెలిసిపోవాలన్నమాట. ఓకే, రైట్. యోహాను 1:13 వాడును దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండటం వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపా కనికరగల మా దేవ, మీ ఉన్నతమైన ఘనమైన నామం కొరకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మీ కాపరత్వంలో నన్ను ఇంతవరకు మమ్మల్ని కాపాడిన విధానం పెట్టి వందనాలు. ఈ దినాన్ని సమయం చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు, కానీ మీ ఉచితమైన కృప మమ్మల్ని ఉంచి మమ్మల్ని కరుణించి కటాక్షించి కాపాడి సంరక్షించిన విధానం పెట్టి వందనాలు. మాకు ఇచ్చిన రక్షణ పెట్టి, మాకు ఇచ్చిన సావాస సంఘాన్ని పెట్టి కూడా వందనాలు. మీ వాక్యాన్ని పెట్టి కూడా వందనాలు. చదవబడే వాక్య లేఖ నుంచి మీ దినదాసం కనికరించి మీ శిలచాటు మరుగుపరుచుకొని నాతో అందరితో కూడా మాట్లాడే సహాయపడమని యేసు దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం వెళ్ళిపోదాము. నేను మనోజ గారు కలిసినప్పుడు వారు అన్నారు, ఆ పరమగీతాలో 5 మాటలు కూడా మర్చిపోలేము, దేశమా భయపడకనే మాట మీద అది మర్చిపోయారంటే వాళ్ళు చచ్చికరాని ఇష్టం అన్నమాట. నాకు చాలా సంతోషం కలిగింది. అంటే వాక్యాన్ని అలాగా స్పందిస్తూ ఉన్నారు. తనకు సలహా ఇస్తాను, ఇప్పుడు కాదు తర్వాత ఇస్తానండి. ఇక్కడ వాడును దరికి తెచ్చుటకు అంటే వాడెక్కడుందంటే నడి సముద్రంలో ఉంది. సముద్రంలో ఉన్న వారికి అర్థమవుతుంది అది ఎంత భయంకరంగా ఉంటుందో. నేను ఒకసారి తూతుకురం, శ్రీలంక దగ్గరలో, తర్వాత శ్రీలంక అక్కడ 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తూతుకురం అని ఉంది, అది తమిళనాడు లాస్ట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చేపలు పట్టే జాలర్లో ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళు మమ్మల్ని వాళ్ళలో తీసుకెళ్ళారు, ఆ దోన్లో తీసుకెళ్ళారు. 35 కిలోమీటర్ల లోపల తీసుకెళ్ళారు. 35 కిలోమీటర్ల లోపల తీసుకెళ్ళినప్పుడు ఈ దరి కనపడట్లేదు, అంటే యువతల దరి కనిపించట్లేదు అన్నమాట. ఒడ్డు ఎక్కడ ఉంటుందో తెలీదు. అప్పుడు కొంచెం మాకు భయంగా అనిపించింది. అంటే మా ఊరు సముద్రం దగ్గరే, కానీ అంత లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఇంకా నడి సముద్రంలో ఉంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ నడి సముద్రంలో రాబోడికి వాడ మునిగిపోతుంటే అందుకే వారు దేవుళ్ళి లేక దేవతలను ఏం చేశారంటే క్షమించండి ప్రార్థించారు. వారు ప్రార్థిస్తే వారి ప్రార్థన కూడా మరి అంగీకరించబడలేదు. మరణ అంచులో ఉన్నారని వారికి అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళకు ఒక తలంపు వచ్చింది, ఎవరిని పెట్టి ఈ కీడి కలిగింది అని చెప్పి చూస్తే ఎంతమంది ఉన్నారు వాడలో, టికెట్లు ఎన్ని ఉన్నాయి అంటే 276 అనుకోండి ఉదాహరణగా. ఒక టికెట్ కనబడట్లేదు, అందరు ఉన్నారు, ఇంకొక ఆయన కనబడట్లేదు. దానికి ముందే వాడలో ఉన్న సామగ్రి అంతా కింద సముద్రం పాడేసేసారు. ఒక ఆయన కనపడట్లేదు, పొరపాటున ఈ మూటలతో పాటు ఆయన కూడా పాడేసేసారా అని వాడు నా ఒక్కడికి భయం కలిగింది. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు, బస్సు కాదు అంటే దిగి వెళ్ళిపోవాలి, కానీ ఎంతమంది ఎక్కారో అంతమంది కూడా అక్కడ లెక్క అప్పగించాలన్నమాట. ఎక్కడ ఆ కాలం లెక్క చెప్పండి, దిగిన తర్వాత ఇది ఎంతమంది ఎక్కారు, ఇది ఎంతమంది. అప్పుడు వారు చెకింగ్ చేసిన తర్వాతనే వెళ్ళిపోవాలా. ఒక ఆయన తక్కువ వచ్చింది. అప్పుడు వాడు నా ఒకరికి ఎంత భయం కలగలేదు. అప్పుడు పైకి వెళ్ళాడు, ఒకవేళ పైన కానీ చూస్తున్నాడా అని చూస్తే పైన కనబడలేదు. అక్కడ ఏ వార్డులు ఉన్నారో ఆ వార్డులో చూశారు, అక్కడ కూడా కనబడలేదు. ఇక చివరిగా భయం తట్టుకోలేకపోతుంటే
వాడ దిగువ భాగానికి వెళ్ళాడు, అంటే కింద అంతస్తుకి వెళ్ళాడు. 3 అంతస్తులు అది, అప్పటికే 3 అంతస్తులు. వాడ దిగువ భాగానికి వెళ్ళబోడికి అసలు ఆయన ఎలాగున్నాడంటే కాలు మీద కాలు వేసుకొని గాఢ నిద్రపోతున్నాడు అనమాట. వాళ్ళలో ఉన్నవారందరికీ భయము, కలవరము, దుఃఖము, బాధ కలిగితే ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? గాఢ నిద్రపోతున్నాడు. అంతకు తట్టుకోలేకపోయాడు వాడ నావికుడు. తట్టుకోలేక ఏమన్నాడంటే, ఓయి నిద్రపోతా. అది మామూలు మాట కదండి. ఒక వ్యక్తిని, ఒక భక్తుని ఆ మాట అన్నాడంటే ఎంత సిగ్గుపడాలా కదండి, మామూలు సిగ్గు కాదు. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు ఏ రోగం వచ్చింది, ఏ తెగులు వచ్చిందని కదా అర్థం. నీకేమొచ్చిందని చెప్పండి, చెప్పండి మన భాషలో, అంతే కదండి. నీకేమొచ్చిందంటే నీకు ఏ ఏ రోగం వచ్చింది, ఏ తెగులు వచ్చింది. మేమందరం కూడా మా ప్రాణాల అరిసెట్లు పెట్టుకొని మా దేవుళ్ళు మేము ప్రార్థన చేస్తుంటే నీకు నిద్ర ఎలా పట్టిందయ్యా? నీకు నిద్ర ఎలా పట్టింది అసలు? ఒక ఇంట్లో ఒకరు చచ్చిపోతే పక్కన నిద్రపోతుంటే ఏమంటారు? అయ్యా నీకు నిద్ర ఎలా పట్టింది అంటారనరా? చెప్పరేటండి. కాబట్టి ఇంతమంది మా ప్రాణాలు అరిసెట్లు పెట్టుకుంటే నీకు నిద్ర ఎలా పట్టింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అన్నాడండి. ఒక అన్యుడు ఒక దైవబిడ్డని ఏమన్నాడు? లేచి నీ దేవుని ప్రార్థించు, మా దేవుళ్ళు అయ్యారు, నీ దేవుడు రక్షించినేమో. ఏం మాట అండి! ఈ రోజుల్లో దుఃఖకరమంది, బాధకరమైనది అంటే క్రైస్తవులు నిద్రపోతున్నారు, ప్రభుని ఎరగని వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభుని ఎరగలేని వారు ఏం చేస్తున్నారంటే ప్రభుని ఎరగలేని వారు ఏం చేస్తున్నారంటే వారు గుళ్ళకి, గోపురాలకి వెళ్తున్నారు. వాళ్ళ 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 సిస్టమ్ మానట్లేదు. ఎంతైనా దుఃఖకరము, బాధకరము, వేదనకరం ఏంటంటే క్రైస్తవులే. ప్రభువుని నమ్ముకోకముందు ఒకలాగా నమ్ముకున్న తర్వాత మంచి కొద్ది కాలం బాగుంటారు. ఈ తర్వాత లోకస్తుల కంటే భయంకరంగా తయారైపోతున్నారు. ఇది దేవుడు సహించలేనిది, ఇష్టపడలేనిది అనమాట. మనల్ని బట్టి మన కుటుంబానికి కానీ, మన సంఘానికి కానీ, మన సమాజానికి కానీ ఎవరికి ఏం కలగకూడదు చెప్పండి? కీడు కలగకూడదు. చెప్పండి, ఏం కలగకూడదు చెప్పండి? కీడు కలగకూడదు. మనం పెట్టి కీడు కలిగితే అది ఓయి అని అన్నాడు, కానీ వీడు కాలు చేతులు కట్టి ఏమన్నాడు చెప్పండి? ఎలుపలు పాడి అంటాడు ప్రభు. ఎలుపలు ఏమన్నా చెప్పండి? ఏడుపు పండు కొడుకంటే నరకమంది. ఈ మాటలో ఎంత చక్కగా రాయబడిందో అని ఈ మాట చెప్పి చివరిగా ఈయన ఎన్ని చెప్పాడు. దేవుని అందు భయభక్తులు గల వాడు చెప్పాడు. దేవుని సొంత నుంచి పారిపోతుందని చెప్పగానే అప్పటికి ఏం కలిగింది? భయం కలిగింది. ఈయన భక్తుడని తెలియగానే వాడలో ఉన్న వారందరికీ వాడు నవ్వుకు ఏం కలిగింది చెప్పండి? అందరు చెప్పాలా, ఏం కలిగింది చెప్పండి? భయం కలిగింది. ఇప్పుడు మామూలు భయం కలగలేదు, చాలా భయం కలిగింది. కాబట్టి ఈ భక్తుడిని ఎలాగైనా రక్షించాలా అనుకున్నారు వీళ్ళు. వీళ్ళందరిని రక్షించాలని భక్తుడు అనుకోలేదు, భక్తుడు అనుకోలేదు. ఈ భక్తుని ఎలాగ రక్షించాలని వీళ్ళందరూ అనుకున్నారు. ఎవరు అనుకున్నారు చెప్పండి? వాడలో ఉన్న వారందరూ కూడా అనుకున్నారు. అనుకుని ఏం చేశారు? తెడ్లను బహుబలంగా ఏర్చారు. ఎందుకు వేశారు బలంగా? వాడిని ఏం చేయాలి చెప్పండి? ఏ రకంగానే వాడిని ఏం చేయాలి? దరికి చేర్చాల. ఏ రకంగా వాడిని ఏం చేయాలి చెప్పండి? దరికి చేర్చాల. దరికి చేర్చాలి కాబట్టే తెడ్లు ఎలాగేశారు? బహుబలంగా వేస్తే గాలి ఎదురైంది. ఫస్ట్ ఏమైంది చెప్పండి? గాలి ఎదురైంది. తుఫానం బలం ఎక్కువైపోయింది. సముద్రం అయిపోయింది, పొంగుతుంది. వారి ప్రయత్నం అయిపోయింది, వ్యర్థమైపోయింది. ఇక లాభం లేదు అని చెప్పి, దేవుడా నువ్వు చూసుకో, ఓ దేవుడా, ఓ యోనా దేవుడా మమ్మల్ని క్షమించు. మా బుద్ధిపూర్వకంగా మేము ఆయన చంపాలనుకోలేదు. మా ఇష్టపూర్వకంగా తప్పించడానికి, రక్షించడానికి చాలా ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం అంతా ఏమైపోయి చెప్పండి? వ్యర్థమైపోయింది. ఇక నువ్వే చూసుకొని చెప్పి ఆయన కాలు స్థితులు పట్టుకొని సముద్రంలో పాడేశారు. అదేంటో కానీ ఆయన సముద్రంలో పడివేగానే వాడ మాత్రం తేలిపోయిందండి. మునిగిపోయిన వాడ ఏమని చెప్పండి? అలా తేలిపోయింది.
అంతవరకు ఇట్లా ఇలా 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 ఊగుతూ ఊగుతూ ఇలా ఇలా ఊగుతూ అంటే ఇక పడిపోతుంది, మునిగిపోతుంది వాడ. చక్కగా ప్రయాణం చేస్తుందండి. నిజం. ఒక్క మాట చూడండి, ఆది కాండం ఒక మంచి మాట నాకు నచ్చిన మాట ఏంటంటే, ఆది కాండం ఒక మాట చూడండి. ఆది కాండము 8వ అధ్యాయం చూడండి. ఆది కాండంలో 7వ అధ్యాయం 7వ అధ్యాయము ఆది కాండము 7వ అధ్యాయము 18 చూడండి. 7వ అధ్యాయం 18లో జలములు భూమి మీద ప్రసన్నంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నేల మీద నడిచెను. చెప్పండి, ఏమని చెప్పండి? వాడ ఏం చేసింది చెప్పండి? నేల మీద. మన కాలు చేతులు ఉన్నాయా? కానీ నడిచిందండి. చూసారు ఎక్కడ నడిచింది? నేల మీద నడిచింది. ఈ నేల మీద ఎలా నడిచిందో అదే రీతిగా ఈ వాడ కూడా సునాయాసంగా నడుచుకుని పోతుంది అనమాట. ఎప్పుడు చెప్పండి? యోనాను ఏం చేసి చెప్పండి? అలాగే మన జీవితము అనే వాడ గమ్యానికి చేర్చబడాలంటే అవిధేయత అన్న పాపము, ఆజ్ఞ అతిక్రమణ పాపము పడేసినప్పుడే మన జీవితము గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చబడుతుందండి. చెప్పట్లేదు అందరూ. నా మాట అర్థందండి. మనలో ఏం తొలగిపోవాలా? అవిధేయత. ఏం పాపం చేశాడు? వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, హత్య చేయలేదు. ఏం చేశాడు? కేవలం అయితే దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళలేదు అంతే. రెండోది ఏం చేశాడు? దేవుని సన్నిధిని ఏం చేశాడు? పారిపోయాడు. దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు అని పారిపోయాడు కాబట్టి ఇంత నష్టం కలిగిందండి. అది ఎప్పుడైతే పడేసేసాడో పిల్లరా, అప్పుడు ఏం జరిగింది చెప్పండి? వాడని నడుచుకుని పోతుంది, దరికి చేర్చబడింది. ఈరోజు మీలో చాలామంది వాడ ఎందుకు దరికి చేర్చబడట్లేదు తెలుసా? మీ జీవితాలు ఎందుకు గమ్యం చేరట్లేదు తెలుసా అండి? మీ అవిధేయతే, మీ పాపమే, మీ లోపమే, మీకున్న ఆ మూర్ఖత్వమే, మీకున్న ఆ దేవునికి వ్యతిరేకతే మీరు గమ్యానికి చేర్చకపోవడం వల్ల కారణం. మన హృదయంతరాలు ఎరిగినవాడు ప్రభు, మన హృదయాలు ఎరిగినవాడు ఆయన. నువ్వు ప్రభు నమ్ముకున్నావంటే నువ్వు ప్రభు బిడ్డగానే ఉండిపోవాలంతే. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఇక దేవుడు నీవు ఉండాలి తప్ప ఇక ఏదో మనుషుల్లో ఏ సీక్రెట్లను తీసుకురాకూడదు లోపలికి. ఏదో కూడా మనలో లోపల రాకూడదు. మన ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభుకి మనకు సంబంధం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లారా, నా దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందంటే మన జీవితం అనే వాడ ఎక్కడ చేర్చబడుతుందంటే గమ్యానికి చేర్చబడుతుంది. ఆ మాట అర్థమవుతుందండి? ఎక్కడ చేర్చబడుతుంది చెప్పండి? గమ్యానికి చేర్చబడుతుంది. మధ్యలో ఎందుకు ఆగిపోతుంది? నడి సముద్రం రాబడికి ఎందుకు మునిగిపోతుంది మన వాడ? ఎందుకు మన జీవితంలో కార్యం జరగట్లేదు? దేవుడు కార్యం చేస్తాడా చేయలేడా చెప్పండి? ఏబు గ్రంథం 37:5 రాబడింది. మన గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. గ్రహింపలేని గొప్ప కార్యాలు ఎందుకు చేయడు? ఎందుకు చేయడండి? అని చేస్తాడు, చేసి తెస్తాడు. గల కారణం ఏంటంటే ఎందుకు చేయలేదంటే మన అవిధేయత. పిల్లరా గమనించాను. ఇది తీసేసినప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాము, దేవుని కార్యాలు మనం పొందుతాము. సరే, త్వరగా వెళ్దాము. ఇప్పుడు చూడండి, యోనా భయపడలేదు. కానీ ఎవరు భయపడ్డారు? ఇది యోనా గ్రంథం 1వ అధ్యాయములో 10వ వచనంలో యోనా ఆ సంగతి తెలుసుకొని మరంతా భయపడి, ఏం చేశారు చెప్పండి? మరంతా ఏం చేసి చెప్పండి? భయపడి. ఇప్పుడు చూడండి, 2 మాటలు చెప్పి దేనికి భయపడాలా, భయపడితే కలిగే ఆశీర్వాదం ఏంటి అని చెప్తాను. ఓకేనా? ఫస్ట్ దేనికి భయపడాలా అని అంటే 4వ కీర్తన 4వ వచనం చదవండి. దేనికి భయపడాలా? త్వరగా ఈ మాట త్వరగా వెళ్ళండి, టైం సరిపోదు. కీర్తనలో 4వ కీర్తన 4వ వచనం చదవండి. చూడండి, భయము నుండి పాపము. ఈ మాట అందరు చెప్పండి నాతో పాటుగా. భయము నుండి పాపము చేయకుడి అంటే భయపడేవాడు ఏం చేయడు? ఎవడు పాపం చేస్తాడు? ఎవడు సినిమాలు చూస్తాడు? ఎవడు సిగరెట్లు కాలుతాడు? ఎవడు బూతులు మాట్లాడతాడు? చెప్పాలి.
భయం లేదు. నాకు మనకు తెలిసింది అంటే నేను చెప్పను. బ్రదర్ కొత్తగా వస్తున్నాడు. స్థలం లేక బయట కూర్చుంటే బయటోళ్ళు ముచ్చట్లంట. "ఏం కూరొండావు? ఏం తెచ్చావు? ఏం చేత్తన్నావే?" ఇంటి మాటలంటండి. ఇనలే తట్టుకోలేక కళ్ళు మూసుకొని అంటున్నాడంట. బాధపడుతున్నాడు. యవ్వనస్తులు కూడా ఆ మాటలు చూస్తుంటే, ఆ వాట్సాప్‌ని చూస్తుంటే, ఇలాంటి వాళ్ళు చర్చికి ఎలా వస్తున్నారు అని నాకు చాలా బాధ కలిగిందని, ఆయన దుఃఖాన్ని, బాధని ఎలపించుకున్నాడండి. అందుకే ఈ తొంటోళ్ళంతా బయట కూర్చుంటారు. మంచోళ్ళంతా లోపలికి వస్తారు. అంతే. నా దేవుని బిడ్డలారా, సాధ్యం మట్టి బయట కూర్చోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ లేట్ కమర్స్ అంతా బయట చెప్పండి, లేట్‌గా వస్తే బయట కూర్చోవచ్చండి. ఎంత బాధాకరం అండి. దుఃఖంతో ఆ మాట చెప్పాడండి. బాధతో చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుని మందిరికి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడము అది సరికాదు. వాక్యం వినకుంటే ఏముండేది కడుపు బైబిల్‌లో ఫిలిప్పి 3:18 అంది. నాశనమే వారి అంతము, వారి కడుపు వారి దేవుడంట. మొక్కో ఏదైనా కడుపు అని మొక్కండి. ఏంటది బాధాకరం. ప్లీజ్ దయచేసి క్షమించండి. మీరెవరు బయట కూర్చోకండి. పిల్లరా భయముంది ఏం చేయొద్దన్నాడు? భయముంది ఏం చెప్పండి? ఒకటే పాపానికి భయపడాల. పాపానికి భయపడకపోతే పాపమే పట్టుకుంటుంది. నిర్గమకాండ సంఖ్యాకాండము 32:23 పాపం ఏం చేస్తుంది చెప్పండి? చెప్పండి. అందులో ఏం చేస్తుంది? పరిగెడుతుంది. పట్టుకుంటుంది. పాపం పట్టుకోవడం కాక మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మన పాపలు ముందుగా నడుస్తున్నాయంట. ముందుగా నడిచి ఇంకేం చేస్తావు? చెయ్యి చేసింది సరిపోదా రా అని చెప్పేసి పాపం నేను తీసుకెళ్ళిపోతుందంట. ఎక్కడికి? మరణానికి, పాతాళానికి తీసుకెళ్తుందండి. ఎంత బాధకరం చూడండి. అందుకు ఇంకో మాట ఏబు గ్రంథంలో ఒక మంచి మాట చూపిస్తాను. 14 అధ్యాయం అనుకుంటాను చూడండి. ఏబు గ్రంథము 14 అధ్యాయంలో అనుకుంటాను. తొందరగా బా మధ్య నా అతిక్రమలు నా సంచిలో ఈ మాట చెప్పండి. నేను చేసిన దోషములు ఆగండి అందరూ చెప్పండి. నేను చేసిన దోషములు ఏం చేసి చెప్పండి. సంచిలో ఉన్నాయంట. మన దగ్గర ప్రతి ఒక్కరికి ఏది సంచి ఉంటుంది కదా. పైసలు లేని పర్సలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. బ్యాగులు పెట్టుకుంటే బ్యాగులు డబ్బులు ఉండవు. సరే పెట్టుకుని కాదంటలే కానీ దేవుడు కూడా మన పాపాలను సంచితం చేసి చెప్పండి భద్రపడుతున్నాడు. ముద్రింపబడ్డాయి పాపాలు భద్రపడుతున్నాడు. అందుకు దేవుడు ఏమన్నాడంటే భయము నుండి ఏం చేయొద్దన్నాడు చెప్పండి అందరూ. ప్లీజ్ త్వరగా చెప్పండి. భయము నుండి ఏం చేయాలి చెప్పండి. పాపం చేస్తే పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. చూసారా పాపం ఏం చేస్తుంది చెప్పండి. వద్దు ఇవన్నీ టైం సరిపోదు, త్వరగా వెళ్తున్నాను. అలాగే దేనికి భయపడాలంటే సామెతల గ్రంథము 20 అధ్యాయం 13 చూడండి. ఈ మాట అందరు చదువుతారా? సామెతల గ్రంథము 20 అధ్యాయం 13 చదవండి త్వరగా. దొరకలేదా? లేమికి భయపడి ఆగండి. లేమికి భయపడి నిద్ర ఏం చేయమన్నాడు? కొంతమంది నిద్ర తిండి లేకపోయినామంటారు కానీ నిద్ర లేకపోతే బతకలేరండి. అదేమి నిద్ర కానీ నిజంగా పిల్లరా చాలా బాధకరం అండి. ప్రభు కృపలు ఈసారి మా పాస్టర్ గారు నాతో పాటుగా కంటిన్యూగా ఉదయం ఇంచుమించులో 10 గంటలు మొదలుకొని రాత్రి వరకు మేము తిరుగుతున్నాం. రాత్రి ఇంచుమించు మేము పడుకోబడి నిద్రపడి 2 అయింది. బాగా పగలు రాత్రులు కూడా బాగా కలిసిపోయాం. ఇక అసలు ఖాళీ ఉండట్లేదు, కంటిన్యూగా తిరుగుతున్నాం. ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి. నేను ఎంతమంది ఇంటికి రాలేదు చేయొద్దండి, రాలేని వారు చేయొద్దండి. ఒకటి ఓకే.
ఇంకా ఈ నీళ్ళు ఉన్నాయి రాలేదు. ఇంక ఎన్ని కవర్ చేయాలి, ఇంకా దూరం వెళ్ళాలి, దమాయి కూడా వెళ్ళాలి. టైం తక్కువైపోయింది. రాత్రి పగలు కూడా ఎన్ని ఇల్లు మేము తిరిగాం. పగలు తిరుగుతున్నాం, రాత్రి తిరుగుతున్నాం అంటండి. తిరిగినా ఇంకా చాలా మిగిలిపోయాం. కాబట్టి దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అయితే రాత్రి 2 అయింది. మరి లెగబోడికి 6 గంటల 10 నిమిషాలు అయిందండి. ఎంత భయం కలిగింది తెలుసా నాకు, చాలా భయంకరం. ఉన్న పాటున ప్రార్థన కూడా చేసుకోలేదు మాట చెప్పాలంటే. ఉన్న పాటున త్వరగా వెళ్ళి రెడీ అయిపోయి చిన్న ప్రార్థన చేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ఆ భయం ఏం అంతలో మా శేఖర్ ఏం చేశాడంటే డోర్ కొట్టేది మా కోళ్ళ నుంచి 7 నీళ్ళు పెడేసింది. అంటే శేఖర్ వచ్చి డోర్ కొట్టాడు, నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను, డోర్ కొట్టేశాడు. దేనికి పెట్టలేరా, దేనికి భయపడాలా చెప్పండి? లేమికి భయపడాలా, దేన్ని విడిచిపెట్టాలా? నిద్రను విడిచిపెట్టాలా. మీ పక్క వారు చేయి పట్టుకుని చెప్పండి, నిద్ర ఎందు ఆసక్తి విడిచిపెడతాను చెప్పండి. మీరు లేట్ కిందకు వస్తున్నారు తెలుసా? మీరు పోతులు చెప్పండి. మీరు ఏమన్నారు చెప్పండి? పోతులు అన్నానండి. ఏ పోతులు? నిద్రపోతులు. నిజంగా లేట్ అవ్వడం గల కారణాలు ఏంటంటే చెప్పండి, నిద్ర. ఆదివారం ప్రభు దినం కదండి. చూడండి ఒక మాట ప్లీజ్, దయచేసి ఏమనుకోకండి, మీరు ఏమనుకోకండి. ఆదివారం ఎవరి దినము? నీ దినం, ప్రభు దినం అని చెప్పి ప్రకటన 1:10 రాయబడింది. ఆదివారం మన దినం కాదు. అసలు ఈ రోజంతా కూడా ప్రభుత్వం గడపాలి. ఇది ఈ రోజంతా ప్రభుత్వ గడపాలి. ఆదివారం ప్రభు దినం. ప్రభు దినము ప్రభుకి వెళ్ళి కనీసం ఒక 2 hours అని దేవుని మందిరంలో ఉంటామా? మీరు ఏమనుకో, కనీసం 24 గంటల్లో తర్వాత ఎన్ని రోజులు? వారం రోజుల్లో ఎన్ని గంటలు? వారానికి ఎన్ని గంటలు అండి? లెక్కలు చెప్పండి కొంచెం. అందుకే మీరు పేలైపోతున్నారు. వారానికి ఎన్ని గంటలు? 168 గంటలు. 168 గంటల్లో 2 గంటలనే దేవునికి ఇస్తున్నామా? చూడండి, ఒక్కసారి ఆలోచిస్తే మీరు పరిశోధించుకోండి ఒక మాట. 168 గంటల్లో ఎన్ని గంటలు? కనీసం 2 గంటలు. 2 గంటలు నా ప్రభుతో గడుపుందని ఆదివారం అన్న చేయతండి. ఆదివారం వెరీ గుడ్, మంచోళ్ళండి. మరి ఇక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి గడపం కాదు, ఆయన మందిరంలో కనీసం 2 గంటలు. ఏం దగ్గర ఎలా నిలబడగలుగుతాం మీరు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ దయచేసి. ఇంకే కొంటి శాఖలు, నా దగ్గర కొంటి శాఖలు చెప్పొచ్చు, కానీ ఆయన దగ్గర కొంటి శాఖలు చెప్పలేం కదా. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన, నిన్ను పోషిస్తుంది ఆయన, నిన్ను కాపాడుతుంది ఆయన. ఈరోజు ఇలాగున్నామంటే ఆయన కదా, ఆయన కృప కదా చెప్పండి. ఆయన లేకపోతే మనం ఎక్కడ ఉన్నవారు? మరి ఆయన దగ్గరికి నువ్వు రాకపోతే, ఆయన ఆరాధించకపోతే ఆయన ఎలాగ నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడు? దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు మిమ్మల్ని మేము బతిమాలవలసి వస్తుంది. ఆ రోజు నువ్వు బతిమాలన్నా నీకు దొరకదు ఈ అవకాశం. ఆ రోజు నీ బతిమాలన్నా చెప్పండి, ఈ అవకాశం దొరకదు. అందుకు పిల్లల భయం ఉన్నది. లేమికి భయపడి ఏమి ఇష్టపడమని చెప్పండి, నిద్ర ఇష్టపడి. నిద్ర ఎప్పుడు ఉంటుంది నిజం. చూడండి, 8 గంటలు పడుకోండి, రోజుకి తృప్తిగా పడుకోండి. ఆ పడుకున్నప్పుడు ఈ పోయే కాలం కాకపోతే వాట్సాప్లు వచ్చి ఫోన్లు వచ్చేసి రాత్రంతా నిద్రపోకుండా ఫోన్లో నిమగ్నమైపోయిన వాళ్ళు ఉన్నారండి. నిండా దుప్పటి కప్పుకొని ఫోన్ చూసుకుంటూ ఉన్నారండి. ఎలా చెప్పండి మీకు నిద్ర? అందుకే తెల్లవారు లేగలేకపోతాను. ఎందుకు లేగలేదని కారణం చెప్పండి. ఒకప్పుడు లేసేవారు, ఇప్పుడు ఎందుకు లేగలేకపోతానంటే ఫోను, వాట్సాప్, ఈ టీవీ, మా టీవీ. ఇంక చెప్పండి టీవీలకి ఏ టీవీలు ఉన్నాయో. ఏంది దీన్ని పెట్టి ఎంత నష్టమవుతుందో చూసారా? ప్లీజ్ దయచేసి లేమికి భయపడి అంటే ఎక్కువ ఎవరైతే నిద్రపోతారో వారికి దరిద్రం వస్తుందని సామెతలు 6వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. 6 నుంచి 9 వరకు చదువుకోండి. సామెతలు 23, 21 వచనం చదువుకోండి. చింపురు గుడ్డలకు అంటే చినిగిపోయిన గుడ్డలు అంత దరిద్రం వస్తుందండి. ఇది ఎవరికి చెప్పండి? ఎక్కువ నిద్ర. అందుకు ఎక్కువ చెప్పండి, ఎంత నిద్రపోవాలో కానీ అంత ఉండాలి, కానీ దానికి మించి నిద్రపోవాలి. ఇంకో మాట చెప్తాను ప్లీజ్. అంటే ఏ కూర్చోవని లేచే అలవాటు నేర్చుకోవాలండి. ఎప్పుడు లేకాలి చెప్పండి, అందరూ ఎప్పుడు చెప్పండి ఎప్పుడు లేక ఏ కూర్చొని తెల్లవారు లేచే ఆ అనుభవం మనకు రావాలి. అప్పుడు
ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, దైవ దర్శనం కలుగుతుంది. ఆయన ఆయన మహిమ మన మీద ఉంటుందండి. ఎక్కువ జనం లేగాల ఆ రీతిగా అది మనం నేర్చుకోవాలి. ఓకే, రైట్. సరే, గాడ్ బ్లెస్ యూ. ఏం చెప్పాను మీకు? ఇంక దేనికి భయపడాలంటే వాక్యానికి భయపడాలి. దేనికి భయపడాలి చెప్పండి? 119 కీర్తన 161 వచనంలో. తర్వాత ఇంక దేనికి భయపడాలంటే శ్రమలకు భయపడాల. దేనికి చెప్పండి? సామెతలు 29:25. తర్వాత దేవునికి భయపడాలి. దేనికి చెప్పండి? చెప్పండి, దేనికి భయపడాలి చెప్పండి? ఒక్క మాట చూపిస్తానండి. వచ్చేసి లూకా సువార్త 23:40 వచనంలో ఒక దొంగ గారు ఇచ్చిన సాక్ష్యం. అయ్యా, మంచోడు ఇచ్చిన సాక్ష్యం కాదండి, ఒక దొంగ ఇచ్చిన సాక్ష్యం. చెప్పండి, దొంగ ఏమి ఇచ్చారు సాక్ష్యం చూడండి. లూకా సువార్త 23:40 వచనం చదవండి. ఆయన చూసి యేసు ఆగ పైన ఏమంటాడంటే అది ఆ మాట చదువు. అది ఈ మాట చదవదు. ఆయన గద్దించి నీవు దేవుని, ఈ మాట చెప్పండి అందరూ ప్లీజ్, అందరూ చెప్పండి. ఏం చెప్పండి? నీవు దేవునికి భయపడవా? మీ పక్క వారు సెకండ్ తీసుకుని చెప్పండి మాట. నిజంగా మొక్క చెప్పండి, నువ్వు దేవునికి భయపడవా అని చెప్పండి ప్లీజ్. ఎవరికి భయపడాలా? ఎవరు ఈ మాట ఎవరు చెప్తారు? ఈయన అంతవరకు దొంగే, ఇంకా మారు మనసు పొందలేదు, బాప్టిజం కూడా తీసుకోలేదండి. కానీ సిలువలోనే మారు మనసు పొందాడండి. అందుకే సూక్ష్మంలో మోక్షం అంటారు. ఆ శ్రమల పిల్లరా అప్పుడు మారు మనసు, ఆ క్షణంలో మారు మనసు పొందాడు కాబట్టి ఇక వచ్చి బాప్తిజం తీసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి, ప్రాణం పోతుంది కాబట్టి దేవుని కృపనిచ్చి ఆయన పరలోకం దొరికింది. ఆయన పరలోకం దొరికింది. ఎందుకు దొరికింది పరలోకం అని చెప్తారా? చెప్పండి. మరి రవి బైబిల్ పండితులండి, చెప్పండి. ఎందుకు చెప్పండి? దేవునికి భయపడిన త్వరగా. ఎంతమంది భయపడుతున్నారండి? ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, అధికారులు భయపడారు, తంబ పెట్టారు. అమ్మో 3 సార్లు ఆలస్యం అయితే ఒక సీఎల్ కట్ అవుతుంది, మాకు రిమర్క్ అవుతుందని చెప్పి నువ్వు స్కూల్కి, డ్యూటీలకి, ఉద్యోగాలకి, అన్నిటికి టైంకి వెళ్తున్నారా లేదా? మరి దేవుని దగ్గరికి ఇక్కడ తంబే లేదన్నా అక్కడ వెళ్తున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? ఎంత లేట్ వస్తున్నావో తంబ అక్కడ జరుగుతుంది. అన్ని అకౌంటింగ్ నిజంగా అబద్ధం కాదండి. అక్కడ కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు విడుదల చేస్తాడు. ఆ చేసినప్పుడు ఎంత లేట్ వచ్చాము, ఎన్ని ఆదివారం డొమ్మ కొట్టాము, ఎంత మేము మిస్ అయ్యాము, మనం చేసిన లోపల అవన్నీ చూపిస్తే చెప్పండి, పర్ఫెక్ట్గా ఒక్కలని ఉన్నవారు చేయొద్దండి. ఒకసారి నేను కరెక్ట్గా అందరికంటే ముందే వస్తున్నాను, ఇదిగో నా తంబ కరెక్ట్ టైంలో ఉంది, ఆన్లైన్లో ఉందన్నవారు చేయొద్దు ప్లీజ్. ఇది కళ్ళు పూసుకోమంటాను నన్ను, చెప్పండి, ఒక్క చేయొద్దండి. ఇది నేను బైబిల్ వాక్యం చెప్తుందండి. అందుకు ఎవరికి భయపడాలి చెప్పండి? అందరూ చెప్పండి, ఎవరికి భయపడాలి చెప్పండి? దేవుని బిడ్డ, ఒక్క మాట, నేను డ్యూటీకి లేట్కి వెళ్ళమని చెప్పట్లేదు. నువ్వు డ్యూటీకి లేట్ అయినా పర్లేదు, కానీ దేవుని మందిరానికి లేట్ కాకూడదని. ఆ క్రమము నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్నావో దేవుడు తెలియని రీతిగా దేవుడు కనికరిస్తాడు, దేవుడిని బలపడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడని. పిల్లలు లేకపోతే చెప్పండి, స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే మొక్కమే నీళ్ళు కొట్టి లే బొంగతులు అని అలా బొజ్జగించి మరి లేపుతావు. అలా లేకపోతే నీళ్ళు కొట్టి లేక అని చెప్పేసి లేపుతావు. లేపి రెడీ చేస్తావా దేశవా? ఏంటి స్కూల్కి లేపుతావే, చర్చికి లేపవా? పిల్లలు పడుకున్నారండి అంటే దేవుడు అంత అన్యాయం చేస్తాడా? తప్పని అన్యాయం ఇస్తాడా? తప్పు, అలా అనకండి. మరి నీ పిల్లలు నరకని పోతారు, నీ ఇష్టం. ఆ రోజు నీ పిల్లలు నీ మీద ఏం చేస్తారంటే నేర రూపం చేస్తారని బైబిల్లో రాయబడింది. ఈరోజు మమ్మీ డాడీ అని అంటారు, కానీ ఆ రోజు మా అమ్మ గద్దించుండి నన్ను మెచ్చుకోకుండా గద్దించుంటే ఈరోజు నాకు ఈ కర్మ పట్టేది కాదని దేవుని ఎదుటిగా నేరం మోపుతాడని చెప్పి యెషయా గ్రంథం 14 అధ్యాయం చదువుకొని అక్కడ రాయబడింది. అధ్యాయం అంతా చదువుకోండి, అక్కడ రాయబడింది. మన పిల్లలే మన మీద నేరం మోపుతారంటండి. అందుకు దేవుని బిడ్డ, మీరు చాలా మంచోళ్ళు కదా, భయపడతారా దేవునికి? నాకు భయపడొద్దులండి, దేవుని భయపడాలి. నిజంగానండి, దేవుని భయపడితే ఆ కార్యాలు దేవుడు ఏం చేస్తా చెప్పండి, జరిగించబోతున్నాడు.
ఏదైతే ఆగిపోయో ఆ కార్యాలను ప్రభు ఏం చేస్తున్నాడు, జరిగించిపోతున్నాడు. ఇక చాలా ఆది కాండము 42:18 చూడండి. నేను త్వరగా త్వరగా దాటిపోతున్నాను, చాలా సమయం అయిపోతుంది చూడండి. ఆది కాండము 42:18 చూడండి. 42:18 మూడో దినమున ఏసేపు వారిని చూసి ఏసేపు ఏమంటాను చెప్పండి, నేను ఎవరికి భయపడుతున్నాను? ఇంకో చెప్పండి, ప్లీజ్ చెప్పండి, నేను ఎవరికి భయపడుతున్నాను? ఇంకో చెప్పండి, నేను ఎవరికి భయపడుతున్నాను? దేవునికి భయపడిన ద్వారాగా. ఇప్పుడు చూడండి 41వ అధ్యాయము ఆది కాండము 41వ అధ్యాయము 42 చదవండి. ఆది కాండంలో చూడండి, దేవునికి భయపడిన ద్వారా ఎంత ఎలాంటి ఇచ్చాడు చూడండి. ఆ, 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 ఆ. ఇప్పుడు చూడండి, యేసేపుని ఏం చేశాడు అని అంటే చూడండి, ఈయన ఎవరు? ఖైదీ. ఎవరు చెప్పండి? యేసేపు ఖైదీ, జైల్లో ఉన్నవాడు. జైల్లో ఉన్న వాడిని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? దేవునికి ఏం చేశాడు? ఎవరు భయపడ్డాడు? దేవుని భయపడాడు. దేవుని భయపడితే వెంటనే ఉంగరం పెట్టాడు. ఎవరి దగ్గర ఉంగరం అన్నా? ఉంగరం పెట్టాడు. ఉంగరం పెట్టి కిరీటం పెట్టాడు. కిరీటం పెట్టి రాజవస్త్రం ధరింపజేసి రాజెక్కిన 2వ గుర్రం మీద, రథం మీద ఎక్కించి ఊరేగిస్తున్నాడని. చూడండి ఒక మాట, అంటే ఏ వీధుల్లో శంఖలేశారని, శంఖలేసి జైలుకి తీసుకెళ్తున్నారు. ఏ వీధుల్లో శంఖలేసి వీధుల్లో నడుచుకుంటూ తీసుకెళ్లారో, ఎంత అవమానపరచబడ్డాడో అంటే మామూలు అవమానపరచబడలేదండి. తీసుకెళ్లారు అదే వీధుల్లో రాజవస్త్రం ధరించుకొని, రాజుబెట్టి వంగరు పెట్టుకొని, మెడకి ఆరం తగిలించి, కిరీటం పెట్టి రాజెక్కిన రథం మీద ప్రయాణం చేస్తూ ఊరేగిస్తున్నారని రాబడింది. జేజేలు కొడతారంటే ఊరేగిస్తున్నారు. అంటే జిందాబాద్ జిందాబాద్ యేసేపు జిందాబాద్ అంటున్నారు. అన్యాయంగా కేసులు ఇరికించినాము కూడా చూసింది. అప్పుడు ఎలాగనే గడగడ 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 వణికిపోతుంది. వణుకుతున్నారు లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, కేసులు అన్నప్పుడు భయం ఉంటుందా లేదా? అల్టిమేట్గా భయం లేదా? ఎవరు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పోతిఫర్ పోతిఫర్కి ఏమంటారు చెప్పండి? భయం ఉండదా? చెప్పలేడండి. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఈ ఖైదీని దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు చెప్పండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఇంత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయడం గల కారణం ఒక మాట చెప్పండి అని చెప్పండి. దేవుడు చెప్పండి, దేవునికి. అదే అండి, దేవునికి భయపడితే ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయండి. నా చెల్లి తమ్ముడా, ఈరోజు యేసేపుని చూడండి. ఈరోజు మన స్థితులు ఎలా ఉండాలంటే, మీరు అనేక మంది డాక్టర్లు కావాలా, కలెక్టర్లు కావాలా, ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, మంచి మిషనరీ, మంచి సేవకులు కావాలా, మంచి ప్రవక్తలు కావాలా, దీర్ఘదర్శులు కావాలా. కాకుండా ఎక్కడున్నవారు అలా ఎందుకున్నారంటే కారణం చెప్పండి, మీరు దేవునికి భయపడలేదు. మీరు కానీ మీ పిల్లలు కానీ, కూర్చోమ్మా, మీరు కానీ మీ పిల్లలు కానీ మీరు దేవుడికి భయపడి ఉంటే ఈరోజు మీ పిల్లల్ని, మిమ్మల్ని తెలియకుండా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడని. అందుకు యేసేపు అన్నాడు, దొంగ అన్నాడు, నేను దేవుని భయపడ్డాను. నేను నేరం చేశాను, ఆ నేరం చేయలేదు. నువ్వు దేవునికి భయపడవా, నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు. భయపడ్డ వాడికి మోక్షం దొరికింది, భయపడలేని వారికి నరకానికి వెళ్ళిపోయాడు. భయపడిన వాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. భయము పొందినవాడు, భయం లేనివాడు నిందల పాలయ్యాడు. కాబట్టి ఈరోజు భయము ద్వారాగా కలిగే ఆశీర్వాదాలు ఒక 10 ఉన్నాయి. 3 నిమిషాలు తక్కువ 9 అవుతుంది. అనుమతితో ఒక 10 నిమిషాలు చెప్తాను, ఓకేనా? చూడండి, భయము ద్వారాగా కలిగే లాభం చూడండి. ఒకటి యెషయా గ్రంథము 33:6 ముగించి త్వరగా. యెషయా గ్రంథము 33 భయము ద్వారా కలిగే ఆశీర్వాదం. దీనికి ముందు ఒకసారి యెషయా గ్రంథము 50 అధ్యాయం 10 చూడండి.
యెషయా గ్రంథం 50:10 చదవండి. 50:10. సో ఇక్కడ ఏమన్నాడంటే, ఈ మాట నాతో పాటు చెప్పండి. మీలో యెహోవాకు భయపడి అనే చెప్పనా చదువు. ఇక్కడేమన్నాడు, మీలో యెహోవాకు భయపడి అని సేవకుడి మాట విన్నవాడు ఎవడు? సంగమా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, నీతిమంతులారా, భక్తులారా, దేవునికి భయపడేవాడు సేవకుడి మాట వింటాడు. దేవునికి భయపడలేని వాడు అని సేవకుడి మాట వినడు. విన్నట్టే ఉంటారు కానీ వినరు. ఎవరు వింటారు సేవకుల మాట? అని సేవకుల మాట ఎవరు వింటాడంటే చెప్పండి, దేవునికి భయపడేవాడే అని సేవకుడి మాట వింటాడు. ఈరోజు నువ్వు భయపడలేదు అని అంటే నువ్వు దేవుని సేవకుడి మాట వింటలేదు అంటే నువ్వు దేవునికి భయపడలేదు. దేవునికి భయపడలేదు కాబట్టి నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. నీ జీవితంలో జరగవలసిన కార్యాలు జరగకుండా ఆగిపోతున్నాయి. కారణం ఏంటంటే నువ్వు దేవునికి భయపడలేదు అని సేవకుడి మాట చెప్పండి వినలేదు. అని సేవకుడి మాట దేవునికి భయపడ్డావో అని సేవకుడి మాట ఎప్పుడు విన్నావో అట్టే మిట్టుగా ఇప్పుడు యెషయా గ్రంథం చూడండి, 33:6 కింద మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 33 యెహోవా భయము. ఇప్పుడు చెప్పలు కొట్టండి. నాతో పాటు ఈ మాట చెప్తారా? యెహోవా భయము అని చెప్పండి. యెహోవా భయము వారికి ఐశ్వర్యమునిచ్చును. చెప్పండి, ఎవరికి ఐశ్వర్యం చెప్పండి? దేవుని యందు భయము ఏం కలగజేస్తుంది చెప్పండి పిల్లలు. ఒక్క మాట, మనం ఐశ్వర్యం బడి పరిగెట్టలేదు, ఐశ్వర్యమైన మంది ఎంబడి వస్తుందండి. ఆటోమేటిక్గా తరుముకుంటూ వస్తారు పిల్లరా. నువ్వు దేవునికి భయపడితే ఆటోమేటిక్గా ఎదుక్కుంటూ నీ దగ్గరికి వస్తుందండి. తప్పనిసరిగా ఆయన పరలో ఆకాశ వాకన్లు ఇప్పుతానన్నాడు మలాకి 3:10 ప్రకారంగా. అలాగే ద్వితీయోపదేశకాండము 28:12 ఆకాశమని తన మంచి ధననిధిని తెరుస్తున్నాడు. అప్పుడు నువ్వు అప్పిచ్చేవాడుగా చేస్తాను కానీ అప్పు తీసుకున్న వాడిగా చేయను, నిన్ను పైవాడుగా చేస్తాను కానీ కింద వాడుగా చేయను, నేను తలగా చేస్తాను కానీ తోగ్గా చేయను అన్నాడు. నీలిమ గారు చేపల కూర ఉండేది. అయ్యగారు మీరు తలకాయ తింటారా అన్నారు. తలకాయ గుండెకాయ కూడా తినేస్తాను. అంటే తలలో ఆ అమ్మ అంటుంది, నాగమణి గారు తలలో ఉన్నదంతా బలం అన్నారు. మా ఇంట్లో కూడా తలకాయ చేపల కూర అంటే తలకాయ పోటీ పాస్టమ్ గారికి నాకు. కానీ ప్రేమించి ఆమెకి వేస్తానండి ఒకటి అని నన్ను ప్రేమించి నాకేస్తుంటాను. మా ప్రేమ వేరు, అది నిజంగా చెప్తున్నాను. సరే గమనించండి దేవుని బిడ్డలారా, సంగమా, విశ్వాసులారా, ఈ సందర్భం చెప్తున్నాను. అంటే ఎలా చేస్తానని చెప్పండి, తలగా మన తోగ్గా ఉండదు. చెప్పండి, పక్క చెప్పండి, నేను తోగ్గా ఉండని చెప్పండి. నేను ఎలాగని చెప్పండి, తల ఎడ్డగా అడాప్టెడ్ డిపార్ట్మెంట్. నేను అన్నింటిలో కూడా నేను పైవాడిగా చేస్తాను. ఎంత గొప్ప మాట, నేను పైవాడిగా చేస్తాను కానీ ఎలా చేయను, కిందవాడిగా చేయను. చాలా ఆశ్చర్యం. పిల్లలు దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతం అండి, చాలా ఆశ్చర్యం. కాబట్టి పిల్లరా, భయము ద్వారాగా ఏం కలుగుతుంది చెప్పండి, ఐశ్వర్యం. కారణం ఏంటంటే తీయొద్దు కానీ సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదము అల్టిమేట్గా ఐశ్వర్యం కలగజేస్తాడు అన్నమాట. రెండో మాటగా దయచేసి ద్వితీయోపదేశకాండము 6:24 ఎవరైతే దేవుడికి భయపడతారో వాళ్ళకి దేవుడు మేలు చేయబోతున్నాడు అని చెప్పండి. ఏం చేయబోతుంది చెప్పండి, ఏం చేయబోతున్నాడు చెప్పండి. ఎంతమందికి మేలు కలగాల? కీడు తొలగి, ఈ మాట చెప్పండి, నా జీవితంలో కీడు తొలగిపోవాలని చెప్పండి. కీడు తొలగిపోవాలా, మేలు కలగాలని చెప్పండి. ఒక మాట, ఏం తొలగిపోవాలి చెప్పండి, కీడు తొలగిపోవాలా, ఏం కలగాలి చెప్పండి, మేలు కలగాలంటే ఏం చేయాలా? దేవుని భయపడదా. దేవుని భయపడితే పిల్లరా కీడంతా తొలగించి మేలే నీ ఎంబడి పరుగుటి వస్తుందండి. 23:6 ప్రకారంగా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నేను వెంట వచ్చిన. ఆ కృపాక్షేమలు ఎలాగొస్తాయో
ఈ మేలు కూడా ఎంబడి పరిగెట్టుకుంటూ ఎదుక్కుంటూ వస్తుంది అండి. ఎదుక్కుంటూ వస్తుంది. ఎవరికి ఎదుక్కుంటూ వస్తుంది చెప్పండి? ఎవరికి ఎదుక్కుంటూ వస్తుంది చెప్పండి? ఎవరికండి? ఆయనకి భయపడే వారికి. అది దేవునికి భయపడే వారికి పిల్లరా ఆటోమేటిక్గా మేలు ఎదుక్కుంటూ వస్తుందండి. నా దేవుని బిడ్డలారా, నా దేవుని సంగమా, ఈరోజు మీరు మేలు ఉపకారంతో పొందాలని చెప్పి ఒక దేవుని సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు, సొంత కార్లు కావాలని ఆశిస్తున్న పిల్లరా ఫస్ట్ వ్యక్తి ఎవరంటే ఇదిగో నేనండి. మీరు చాలామంది ఒకప్పుడు ఏములు లేని వారు కార్లు ఉన్నాయి, ఏములు లేని వారు బండ్లు ఉన్నాయి, ఏములు లేని వారు ఇల్లున్నాయి. అందుకే అందరు కూడా అలా కలగాలని నా ప్రార్థన. నా మాట అర్థమవుతుందండి? ఒకప్పట్లో ఎలాగుండే వాళ్ళని ఈరోజు ఎలా చేశారు? కేవలం దేవుని కృప, దేవుని సేవకుడు, సంఘ ప్రార్థన. కాబట్టి పిల్లరా తప్పనిసరిగా దేవుడు అలాగ దీవించాలి. అలా దీవించాలంటే, అలాగ మేలు కలగాలంటే ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? మీరు వెళ్తూ ఏం చేయాలంటే, నువ్వు దేవుని భయపడవా అన్నాను. చెప్పండి ఏం చేయాలి చెప్పండి? ఇంకో మాట చెప్పండి. ఎవరు భయపడాలి చెప్పండి? ఒక్కసారి ఒక్క మాట నేను ఒకసారి చేద్దాం అనుకున్నాను, చాలాసార్లు అనుకున్నాను. తల్లిగారు లెటర్ ఇచ్చిందంట పోస్టులు వేయమని. వేస్తే ఎన్నో సిద్ధు పోస్టులు వేస్తే వేయట్లేదంట. అరే నానా పోస్టులో కార్డు వేసావా, లెటర్ వేసావా అంటే లేదమ్మా. ఎందుకురా? మర్చిపోయినానండి, రేపు వేసేస్తానంట. వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసిందంట. జ్ఞాపకం చేస్తే అరే మళ్ళా సాయంకాలం రాబడికి డ్యూటీకి వెళ్ళి రాబడికి పోస్ట్ వేసేవా, లెటర్ పోస్ట్ బాక్స్ వేసావంటే మర్చిపోయినానండి, జ్ఞాపకం లేదన్నాను. ఇక వారం రోజులు వేయలేదట. అప్పుడు తల్లి ఏం చేసిందంటే తెలియకుండా తల్లి ఏం చేసిందంటే అమ్మలేదు కదా, ఏం చేసిందంటే మీకు అర్థం కాలని, ఈయన ఏ షర్ట్ వేసుకుంటాడో ఆ షర్ట్ని చూసి తెలియకుండా ఈపు మీద లెటర్ పోస్టులు వేసేవా, జ్ఞాపకం చేయండి అని చెప్పి రాసి కనిపించింది వెనకాల షర్ట్కి. లెటర్ ఎక్కడ వేసా చెప్పండి? పోస్ట్ చేసావా అని ఎత్తే ఈయన వెళ్తుంటే బ్రదర్ లెటర్ పోస్ట్ చేసావా అన్నాడట. నేను లెటర్ పోస్ట్ చేసి ఈయనకేం తెలుసు అన్నా. జాయ్ ఆమె చూసి అబ్బాయి లెటర్ పోస్ట్ చేసావా అన్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళినా, బస్సు ఎక్కినా, దిగినా ఎవరు చూసినా ఏమన్నారంటే లెటర్ పోస్ట్ చేసావా అంటే ఏంట్రా నా పోస్ట్ సంగతి వీళ్ళంతా ఏం తెలుసు, వీళ్ళకి ఎలా తెలుసు అంటున్నాడట. సిగ్గుపడిపోయి వెంటనే ముందు ఎక్కడికి వెళ్ళి చేసి చెప్పండి పూజ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో లెటర్ పోస్ట్ చేసేవని అడిగారట. అప్పుడు ఇంటికి వచ్చి చూస్తే సెట్ మీద ఏమని చెప్పండి, మీకు కూడా అదే రాద్దాం అనుకున్నాను చాలాసార్లు. నిజంగా చాలాసార్లు అనుకున్నాను. అది మీకు ఏమంటారు, రాయమంటారా? కొంచెం గాడ్ బ్లెస్ యు. అందుకు ఎవరికి భయపడాలా? దేవుని భయపడితే ఏం కలుగుతుంది? ఐశ్వర్యం. రెండో చెప్పండి, మేలు కలుగుతుందండి. కీడంతా ఏ కీడి ఎంటాడుతుందో, ఏ కీడి మనం ఎంబడిస్తుందో ఆ కీడంతా కూడా తొలగిపోతుందండి. దీని అనుబంధం రిఫరెన్స్లు ఎన్నో ఉన్నాయి, అని చెప్పడానికి సమయం కాదండి. ఇంకో మాట చెప్పి ఈరోజు ముగిస్తాను. ఇదే పిల్లరా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1-3 వరకు చూస్తే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 1-3 వరకు చదివితే దేవుని భయం అంటే దేవునికి భయపడిన ద్వారా దీర్ఘాస్మంతులుగా చేస్తున్నాడండి. చెప్పండి, అందరూ చెప్పండి, ఎలా చేస్తున్నా చెప్పండి? అంటే దీర్ఘాయువు ఇస్తున్నాడు. ఎవరికి భయపడిన ద్వారా చెప్పండి? దేవునికి భయపడిన ద్వారా మనకేం కలుగుతుంది? ఆయుష్కాలం పొడిగించబడుతుంది. గల కారణం సామెతలు 9:11 ఉన్న నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరాలను ఏం చెప్పబోతుంది చెప్పండి? అధికమవుతుంది. అలాగే సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే అది దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరం కూడా నీకు ఇస్తానన్నాడు. సామెతలు కీర్తన గ్రంథం 91 కీర్తన 16 రోజుల్లో 91 కీర్తన 16 రోజుల్లో దీర్ఘాయుతో నిన్ను తృప్తిపరుతాను అన్నాడు. ఎవరిని తృప్తిపడతాడు? నిద్రవుతుందా? ఎవరిని తృప్తిపడతాడు? దేవునికి. చెప్పండి, ఇంకో చెప్పండి, ఎవరు భయపడాలా? ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. గాడ్ బ్లెస్ యు.
దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంక చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి. ఆ, దేవునికి భయపడడానికి క్షేమము కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? ప్రసంగి 8:12 రాసుకోండి, తీయొద్దు. ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? క్షేమం. అంటే మన క్షేమం కలగాల. క్షేమం వేరు, క్షేమం వేరు. చిన్న ఒత్తి తేడా. ఆ ఒత్తికి ఆ మే కే కేక్ అర్థం కే కదా. ఆ కేక్ ఒత్తి పెడితే క్షేమము, ఆ ఒత్తి తీసేస్తే క్షేమము. క్షేమం అంటే కరువు, క్షేమం అంటే అంటే సమృద్ధి. చిన్న ఒక ఒత్తి తేడా. ఒక ఒత్తులని ఇంత అర్థం ఉంటే మన ఎన్ని ఒత్తులు పోతున్నాయండి. అంతే కదండి. అంటే 37వ కీర్తనలో 19 వస్తుంది అనుకుంటాను. తర్వాత యెషయా గ్రంథము 58:11లో క్షేమకాలమున నిన్ను తృప్తిపరుస్తాను. అంటే కరువు కాలంలో క్షేమం అని చెప్పండి. క్షేమం అంటే కరువు, క్షేమం అంటే సమృద్ధి. ఒక ఒత్తు ఆ పలకడానికి నాకే రావట్లేదు. చిన్న తేడా. అందుకు ఏమన్నాడు? నీకు క్షేమము అంటున్నాడు, కరువు కాదు, నీకు సమృద్ధి కలుగుతుంది. ఎవరికి సమృద్ధి కలుగుతుంది చెప్పండి? ఎవరికి చెప్పండి? ఎవరు చెప్పండి? దేవునికి భయపడే వారికి. అని చెప్పండి. ఎవరు చెప్పండి? దేవునికి భయపడే వారికి ఈ కాలం జరుగుతుంది. అంత మాత్రం కాదు, దేవుని భయపడే వారికి వంశావళ అభివృద్ధి కలగజేస్తున్నాడు. అంటే తెలియకుండా సంతానభివృద్ధి కలగజేయబోతున్నాడు. నిర్గమకాండము మొదటి అధ్యాయము 17 నుంచి 22 వరకు చదువుకోండి. 21 వరకు వింటున్నారు బాబు? ఇక్కడ నిర్గమకాండము మొదటి అధ్యాయం 17 నుంచి 21 వరకు వంశావళ అభివృద్ధి కలగజేస్తున్నాడు. ఓకే, రైట్. తర్వాత పిల్లరా, భయపడిన ద్వారా పిల్లరా ఇంకేమన్నా అంటే జ్ఞానము కలుగుతుంది. పిల్లలారా చూడండి, ఈ మాట చదువుతారా? 111వ కీర్తన 10 ఉంచండి. భయం వలన జ్ఞానం కలుగుతుంది. 111వ కీర్తన 10 చదవండి. త్వరత ముగిస్తున్నాం. యెహోవా యందలి భయము. ఒకసారి చప్పలు కొట్టండి ఒకసారి ప్రభుకి. పిల్లలు కూడా చెప్పాలా, మీరు కూడా చెప్పాలా. విన్నారా? దేవుని భయము అని చెప్పండి జ్ఞానముకు మూలము. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళ జ్ఞానవంతులుగా చేస్తాడండి. తప్పనిసరిగా జ్ఞానవంతులు చేస్తాడు. ఈరోజు నీ పిల్లలు నీవు కూడా తొంటరోళ్ళు కాకూడదు. మన పిల్లలు తొంటరోళ్ళు కాకూడదు. వారు తొంటరోళ్ళు అది పూకిరి అన్నకు రాకూడదు. కానీ జ్ఞానవంతులు, బుద్ధివంతులు, మంచివారు అని ముద్ర రావాలా. ఆ ముద్ర రావాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి, ఏం చేయాలా? గట్టి చెప్పినా దేవునికి భయపడాలా. దేవునికి ఎప్పుడైతే భయపడ్డామో ఆటోమేటిక్గా ఎలా బ్రతకాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ ఉండాలో చెప్పండి. ఏమిస్తారు చెప్పండి? జ్ఞానం. మన పిల్లలు ఆటోమేటిక్గా మంచి ర్యాంకులో మెరిట్లో పాస్ అవుతాడండి. ఈ దినాలు పేలు కాకూడదు. నా మాట విన్నారా? ముద్దు తలకాయగా ఉండకూడదు, ముద్దు తలకాయలుగా ఉండకూడదు. విన్నారా? పర్ఫెక్ట్గా ఉండాలండి. నువ్వు దేవునికి భయపడితే, ప్రభా నా జ్ఞానం కావాలన్న. యాకోబు 1:5లో జ్యోతి, యాకోబు 1:5లో మీలో ఎవ్వనికైనను జ్ఞానము కొదువుకున్న ఎడల అతడు దేవుని అడగవలను, అతను గద్దెంపక ధారాళంగా ఇస్తానన్నాడు. దేవుడు జ్ఞానం అడిగితే దేవుడు గద్దించడంట. ఎలాగెత్తాడు చెప్పండి? అని చెప్పండి. ఎలాగెత్తాడు? ఎంతమందికి కావాలా జ్ఞానము? ఆమేన్, ప్రైజ్ హల్లెలూయా. మనకు కావాలా? మన పిల్లకాయలు ఎప్పుడు తిండి పెట్టడం, తిండి నేర్పడం కాదని జ్ఞానం నేర్పో. ఈ అమ్మమ్మలు మరీ ఘోరం అండి. ఇంకా మేపుతానే తింటాను పెడతానే ఉంటారు. వాళ్ళు ముద్దులాగా తయారైపోతే ఎలాగుంటారండి? ఎంత పెంచాలో అంత పెంచాలి, కానీ అధికంగా చేయొద్దు. అమ్మమ్మలు నాయనమ్మలు వినండి, ఊరికే పిల్లల్ని పాడు చేయకండి. తిండి పెట్టి స్వామురులుగా తయారు చేయకండి. అన్న ఏం చేసింది? తిమోతి తల్లి ఏం చేసింది? తిమోతి యొక్క అవ్వ అంటే వాళ్ళ అవ్వ ఏం చేసింది? దేవుని భక్తులో ప్రార్థనలో పెంచింది. నా బాబాయ్ తిన్నా అది తిని తిరిగిపోటు చేస్తున్నాడు.
ఎంత పెట్టాలో అంత పెట్టాలి. నా మాట అర్థమవుతుందా? ప్లీజ్ అర్థమవుతుందండి? దయచేసి పిల్లరా, దేవుని భయం ఉంటే మన పిల్లలకి ఏం కలిసి చెప్పండి? జ్ఞానం ఉంటుంది. మీరు ఏ ర్యాంకులో పాస్ అవ్వాలా? స్టేట్ ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలా. స్కూల్ ఫస్ట్లో ఉండాలా, స్టేట్ కాలేజీలో ఫస్ట్ ఉండాలా, ఉద్యోగులు. నేను సోరంకాల పిల్లవాడు ఉన్నాడు, తండ్రి చచ్చిపోయాడు, తల్లి ఎదురాలు, ఏం పని చేయదు. వచ్చిన దాంతో అలా పోషిస్తుంటే మాట ప్రార్థన చేశాను. ఏం చెప్పాను? శని, నువ్వు చదువుతుండగానే నీకు జాబ్ వస్తుందని చెప్పాను. దేవుని సేవకుడిగా పలికించాడు. నాకు ఆశ్చర్యం కలిగి నిన్నే చెప్పారు అంటే ఆయన కాలేజీలో చదువుతున్నాడు, జాబ్ వచ్చేసింది ఆయనకి. అది ఎంత గొప్ప దీవెనండి. నిజంగా ఎంత గొప్ప దీవెనండి. దేవుని సేవకుల నోట పలికించిన మాట నెరవేరుతాడని, స్థిరపరుతాడని చెప్పి 2 దినవృత్తాంతాలు 20:21 రాయబడింది. 20:21 రాయండి. కాబట్టి పిల్లరా దయచేసి గమనించండి, మన పిల్లలు అలా కావాలా, మన పిల్లలు అలా కావాలా. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడి దగ్గర ఉంది జ్ఞానం. కాబట్టి తిండి పెట్టండి, కానీ తిండి నేర్పకూడదు. ఏం నేర్పాలా? జ్ఞానం నేర్పాలా. దేవుని దయందు, మనుషుల దయందు, వయస్యందు, జ్ఞానమందు. లోకసువార్త 3:52 యేసు వయస్యందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు ఎదిగి వదిలాడు. మన పిల్లలకి ఏముండాలా? జ్ఞానం ఉండాలా, దయ ఉండాలా, దేవుని దయ ఉండాలా, మనుషుల దయ ఉండాలా. ఎక్కడ ఉండాలా? దేవుని సందులో ఉండాలా. అప్పుడు మన పిల్లలు ఏమని చేస్తాడు చెప్పండి? దేవుడు గొప్పవాడు చేస్తాడని. తెలియకుండానే నీకు ఆశ్చర్యం కలిగే రీతిలో నీ పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు. ఎంతమంది వెళ్ళాలనుకున్నారు? పోయిందండి. ఏం పోయింది? ఇంటర్లో తప్పిపోయిందండి. అన్నీ పాస్ అయింది కదండి, 3 పోయాయండి. ఇలాంటి ఇలా రాకూడదు. పోయిందని అనకూడదు, ర్యాంకులో పాస్ అని రావాలా. ప్లీజ్ నా మాట అర్థండి. ఫెయిల్ అయిన మాట వచ్చిందంటే నీ లోపమే. ఈ రోజుల్లో నాలాంటి ముద్దు తలక ఆ రోజుల్లో లాంతర్ దీపం బుడ్డు పెట్టుకొని చదువుకున్నాం. మాకు చదువు చెప్పు వాళ్ళు లేరు. నిజంగానండి. అలాగా పిల్లలు అలా కూడా ముద్దు తలకై ఉండి దేవా అని ఇలాగుంటే ప్రభు కృప వలన యేసుని ఎప్పుడు నమ్ముకున్నానో ఆయన సేవకు ఎప్పుడైతే పిలిచాడో, ప్రేమ నాన్న ఎప్పుడైతే సేవకు పిలిచాడో ఆ సేవకు వచ్చిన తర్వాత ఆయన కృప చేతనే నడిపించి వాడుకున్నాను. నేను ఒరిస్సాకి వెళ్తే మీటింగ్కి వెళ్తే ఒక దైవజనురాలు చాలా సీనియర్ పాస్టర్ వాళ్ళు కోమటోళ్ళ నుంచి రక్షించబడ్డారు. అయ్యగారు వాళ్ళు ఏమన్నారంటే, థియాలజీ చదివిన వాళ్ళు కూడా చేసిన వాళ్ళు కూడా ఇలా చెప్పలేరు అన్నారు. ప్రభు కృపలు ఎక్కడికి వెళ్ళినా దేవుడు బలపరిచి వాడుకున్నాడు. ఇది ఎక్కడ దొరికింది అంటే ఆ జ్ఞానం ప్రభు కృపలో ప్రభులోనే దొరికింది నాకు. నిజంగానండి. చూడకుండా ఎన్నో వచనాలు చెప్పగలుగుతాను. కళ్ళు మూసుకొని చెప్పమంటే ఎన్నో వచనాలు చెప్పగలుగుతాను. చాలామంది సేవకులు అన్నా ఏమనుకోకండి, పలానా వాక్యం ఎక్కడున్నా నన్ను అడుగుతారండి. పెద్ద పెద్ద సేవకులు అడుగుతారు, పలానా వాక్యం ఎక్కడుందంటే వెంటనే చెప్పగలుగుతాను. ప్రభు కృపలో ఆ చెప్పే కృప ఇచ్చారు. అది కేవలం ప్రభు కృప. చాలామంది అడుగుతారండి, పలానా వాక్యం ఎక్కడుందన్నా నన్ను దొరకలేదన్నా కొంచెం చెప్తారంటే వెంటనే తరబడకుండానే చెప్తాను, ఏదో కొన్ని వచనాలు తప్ప. నా దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞానం కావాలి. దేవుని కూర్చున్న జ్ఞానం కొందరికి లేదని 1 కొరింథీ 15:34 రాయబడింది. దేవుడికి వచ్చిన జ్ఞానం కొందరికి లేదు. ఆ జ్ఞానం ఉంటే మన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ఎంతమంది మన పిల్లలు గొప్పవారు పిల్లలు చెప్పండి, మీరు గొప్పవాళ్ళు కావాలని ఎంతమంది కోరుకున్నారు? గమనించండి మాట. కాబట్టి క్రమం ఉండాలా. అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? గొప్పవాళ్ళు చేస్తాడు. ఎంతమంది గొప్పవాళ్ళు చెప్పండి, మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని? ఆమేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి యెహోవా యందు భయం ఏం చేస్తుంది? జ్ఞానం. ఒక్క మాట ముగిస్తానండి. యెహోవా యందు భయము ఇంపైన సువాసన వస్తుంది అంటాను. దయచేసి యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ నుంచి ఉంటే మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. యెషయా గ్రంథము 11:3 చదవండి. యెహోవా భయము, ఆగండి ఈ మాట చెప్పండి. యెహోవా భయం చెప్పండి, మాట చెప్పండి. యెహోవా భయము వారికి ఇంపైన సువాసన అని చెప్పండి. ఏ సువాసన చెప్పండి? మన పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? ఇంపైన సువాసన. మన ఎలా ఉండాలి చెప్పండి? అబ్బా
యెషయా గ్రంథము 61 అధ్యాయం 9 వచనంలో వారు యెహోవా జనులలో వారు ఘనత పొందుతారంట. మన పిల్లలు జనులు ఏం పొందాలి చెప్పండి? ఘనత పొందితే వారు యెహోవాను ఆశ్రదించబడిన వారు అని చూసిన వారందరూ కూడా ఒప్పుకుంటారంటండి. ఈ దీవెన ఎలాగొచ్చింది? ఇంత గొప్పవారు ఎందుకు అయ్యారంటే ఇది దేవుని చేత ఆశ్రదించబడ్డారు. మన పిల్లలు దేని చేత ఆశ్రదించబడాలి చెప్పండి? చెప్పండి, దేవుని వల్ల ఆశ్రదించబడాలా. అలాగ ఉండాలంటే ఇంపైన సువాసన. అబ్బా, ఏంటి జ్ఞానము, ఏంటి కృప, ఏంటి ధన్యత. మొట్టమొదటిగా చంద్రమండలానికి వెళ్ళింది. ఆయన పేరు నీల్ నీల్ హంస్టాక, సరే ఏదో మీకు తెలుసు కదా. ఆయన ఫస్ట్ చంద్రమండలంలో ఇలాగ అడుగు పెట్టిన తర్వాత హల్లెలూయా అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పి 8వ కీర్తన చదివాడంట. నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రం చూడగా మనుషుని జ్ఞాపం చేసుకున్నటకు వాడు ఏపాటు వాడు. సూర్యుని చూస్తాను రాయబడలేదు. చంద్రుడు సూర్యుని దగ్గరికి వెళ్తున్న ప్రయత్నం చేస్తాం కానీ భస్మం అయిపోతారు. చంద్ర నక్షత్రాలు అది ప్రభు ముందే చెప్పాడు 8కి. నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రం చూడగా చెప్పండి ఏం కలిగింది? మనుషుని జ్ఞాపం చేసుకోవడానికి వాడు ఏపాటు వాడు. కాబట్టి ఒక దైవ బిడ్డ మొట్టమొదటిగా చంద్రమంలో అడుగుపెట్టి దేవునికి స్తోత్రం చెప్పాడండి. ఆ కన్న తల్లిదండ్రులకి ఎంత సంతోషం చెప్పండి. వాళ్ళు ఏడుతాడా? ఓయ్, అన్ని పేపర్లో అన్ని స్టేట్మెంట్ టీవీ ఇన్ని వేసేసా. అబ్బా, నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? చంద్రమందం కాలేదండి, మ్యాప్ని సోకండి. మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? వద్దు, మన పిల్లలు గొప్పవారు కావాలా. గొప్ప కాదు, ఇంపైన సువాసన ఉండాలా. మన పిల్లలు ఏమో చెప్పండి, ఎలా చెప్పండి, అలాగ ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. యోనా దేవుని భయపడలేదు, వీళ్ళు భయపడ్డారు. అందుకే దేవుడి జీవితంలో ఎంతో కార్యం చేశాడు. ఇంకా ఉన్న యోనాది కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. చెప్పడం క్షమించి చెప్తాను, లేదు కాబట్టి మళ్ళీ సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని మనం ఇంట్లో పలింపజేయను గాక.